శ్రీ శతాక్షి టీవీ అభిమానులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు శ్రీ స్వామి వివేకానంద గారి సూక్తుల గురించి చర్చిద్దాం. ఇలా చర్చించడానికి గల కారణం ఏంటంటే, ఇంకో 15 రోజులలో అనగా జనవరి 12న శ్రీ స్వామి వివేకానంద గారి జయంతి రాబోతుంది. కావున ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చెప్పిన సూక్తులని నలుగురికి తెలియచేద్దాం అని ఒక మంచి ఆలోచనతో మీ ముందుకు వచ్చాం. అందులో భాగంగా మొదటిది, మనం ఇతరులకు ఏ పనినైనా చేయగలమని మాట ఇచ్చిన ఎడల దానిని 100% నెరవేర్చాలి. ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్ముతారు. నమ్మిన వారిని మోసం చేయకూడదు. అలా చేయడం ద్వారా మనపై ఉన్న నమ్మకాన్ని కోల్పోతాం. ఇప్పుడున్న సమాజంలో మంచి కన్నా వేగంగా వ్యాప్తి చెందే శక్తి చెడుకు మాత్రమే ఉంది. కావున తద్వారా మన చుట్టూ ఉన్న వారందరి దగ్గర మనం నమ్మకాన్ని కోల్పోతాం. మనిషికి నమ్మకం లేకపోతే మనుగడ లేదు. రెండవది, సుఖం కంటే దుఃఖం విలువ తెలిసిన వారే గొప్ప జ్ఞాని. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్క మానవుడు కోరుకునేది సుఖం. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏమిటంటే, సుఖమెరిగిన వాడి కంటే బాధపడ్డవాడే వృద్ధిలోకి వస్తాడు. శిల ఎలాగైతే ఉలిదెబ్బలకు ఓర్చుకొని ఒక చక్కని రూపం పొందుతుందో, అలాగే మానవుడు కూడా తనకున్న బాధలను దుఃఖాలను ఓర్చుకొని నిలబడితే ఒక గొప్ప జ్ఞానిలాగా రూపొందుతాడు. మూడవది, దానగుణం కలిగిన వారు ఉత్తమ మానవుడిగా గుర్తింపబడతారు. ఎందుకంటే లోకంలో ఉన్న గుణాలన్నిటిలోకి మానవుడికి ఉండాల్సిన మొదటి గుణం దానగుణం. ఎందుకంటే లోకంలో ధనవంతుడు, మధ్యతరగతి వాడు, పేదవాడు ఉంటారు. కానీ దైవం దృష్టిలో అందరూ సమానమే. కావున మానవుల మధ్య కూడా అలాంటి భేదం లేకుండా ఇతరులకు దానం చేసే గుణం ఉండాలి. ఆ గుణం ఎప్పుడు వస్తుందంటే, నేను అనే అహం లేనప్పుడే. కావున దానగుణం కలిగిన వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. చివరిగా మిత్రులందరికీ ఒక విన్నపం. మాకు వచ్చిన ఈ మంచి ఆలోచనలను మీరందరూ మెచ్చి ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, మరియు మన ఛానల్ అయిన శ్రీ శతాక్షి టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఇక సెలవు.